అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో చేయించుకుంటే మంచిదా? అలాగే వదిలేస్తే మంచిదా? ఎందుకు చేయించుకోవాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ నేను ఒక 5 మినిట్స్ వీడియోలో మీకు నేను క్లియర్‌గా చెప్తా. అసలు సుంతి చేయించుకుంటే మంచిదా? లేదా? అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సుంతి వల్ల లాభాలు తెలిస్తేనే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో, ఈ పైన చర్మం ఏదైతే ఉందో అది పుట్టుకతోటే వస్తూ ఉంటుంది చర్మం. కొందరికి చిన్నప్పుడే మనము వెనక్కి, ముందలకి అనుకుంటూ క్లీన్ చేసుకుంటే గనక అది వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతుంది. మనం ఒక 5 ఏళ్ల తర్వాత వదిలేసేసామనుకోండి, ఆ చర్మం అట్లే ముందరికే ఉండిపోయి టైట్‌గా అయిపోయి వెనక్కి రాకుండా ఉంటుంది. సో, ఇట్లా వెనక్కి రాకపోతే గనక చర్మము, ఆ చర్మం వెనక్కి రాకపోతే క్లీన్ చేసుకోవడానికి రాదు. అండ్ ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు పెళ్ళైన తర్వాత, కలిసిన తర్వాత ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు ఓసారి బ్లీడింగ్ వచ్చే అవకాశాలుంటాయి. పెయిన్‌ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి. ఓసారి ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది. ఈ పెయిను, బ్లీడింగ్ ఇవన్నీ వచ్చే వరకు మైండ్‌లో ఒక రకమైన డిప్రెషన్‌కి వెళ్ళిపోవడము, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ రావడము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావడం ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఎందుకు అంటే ఇది ఒక టైట్‌గా ఉండడం వల్ల. అంటే ఆ ముందరున్న చర్మం టైట్ అయిపోవడం వల్ల. సో, ఇష్యూస్ అన్నీ చూస్తుంటాం. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి నేను ఈ సుంతి ఆపరేషన్ చేయడం వల్ల 75-80% పేషెంట్స్‌లో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ప్రాబ్లమ్ పోయింది. అంటే కొందరికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ దీనివల్ల కాకుండా మేబీ డయాబెటిస్ వలన ఉండొచ్చు, లేకపోతే రక్తం సరఫరా తక్కువ ఉండడం వల్ల కావచ్చు. చాలా కారణాలు ఉంటాయి. ఈవెన్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు, టెస్టోస్టెరాన్ తక్కువ కావడం వల్ల వాళ్ళకి ఎరెక్షన్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. బట్ మన ఇండియన్ దానిలో చూస్తే నా ఉన్న ఎక్స్‌పీరియన్స్ దానికి చూసుకుంటే గనక 70-80% ప్రాబ్లమ్స్ అనేది సుంతి ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అనేవి మాయమైపోతున్నాయి అన్నట్టు. సో, ఈ రకంగా చూసుకుంటే పెయిన్‌ఫుల్ ఎరెక్షన్స్ లేకుండా అంటే ఫ్రీగా ఉండడానికి, ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఎటువంటి పెయిన్ ఉండకుండా చూసుకోవడానికి గానీ, లేకపోతే క్లీనింగ్ పర్పస్‌గా చూసుకుంటే సర్కంసిషన్ చేయించుకోవడం చాలా 100% ఉత్తమమైనది. సర్కంసిషన్ చేయించుకోకపోతే గనక ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఒకవేళ టైట్ అయితే, స్కిన్ టైట్ అయితే. అండ్ రెండవది సరిగ్గా క్లీన్ చేసుకోనికి రాకపోతే లోపలంతా స్మిగ్మా అనేది ఉండిపోయి దురదలు పెట్టడము, లేకపోతే ఫౌల్ స్మెల్ ఒక రకమైన స్మెల్ రావడం అనేది చూస్తూ ఉంటాం.